మాట్లాడుతాం క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేదా యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశాడు ఏంటంటే ఆ, నా గురించి నా ఫ్యాన్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు మా గురించి కొంతమంది వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే హెడ్ చేసేట్టు నెగిటివ్ చేసేట్టు వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్నారు నా గురించి కావచ్చు నా ఫ్రెండ్స్ గురించే కావచ్చు వాళ్ళ గురించి మీరు నెగిటివ్ చేస్తుంటే ఆ బాధ నాకు ఉంటుంది నా గురించి నెగెటివ్ చేస్తుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో, వాళ్ళ గురించి నెగెటివ్ చేస్తుంటే నాకు కూడా అంతే బాధ ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలీదు. అయినా మేము రోజు కలవకపోయినా మేము ఫోన్స్‌లో అయితే మాట్లాడుకుంటుంటాము. మేమైతే క్లోజ్‌గానే ఉన్నాం. మా గురించి మీరెందుకు కొట్టుకుంటున్నారు? నాకైతే నచ్చట్లేదు ఇది. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. వదిలేద్దాం. ఎందుకు ఇట్లా అంటే పెయిర్‌లాగా ఇప్పుడు ఆహ్, కే అని పెడతారు. కే తర్వాత సమ్ ఎక్స్ అని పెడతారు. ఏవో ఒకటి రాస్తుంటారు. ఇవన్నీ ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళని లీడ్ చేయనిద్దాం. అసలు వద్దు ఇట్లాంటివని చెప్పి కళ్యాణ్ ఒకటి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. అది తన ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడనమాట. అంటే తన పర్సనల్‌గా సెల్ఫ్ ఇంటర్వ్యూ లాగా చెప్పాడనమాట. యాక్చువల్‌గా మీరు తనూజ అంటే నేను తనూజ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా అదే చెప్తున్నాము. కానీ మీరు రూమర్స్ బాగా క్రియేట్ చేసేస్తున్నారు. అదేంటో మేమిద్దరం లవర్స్ అని చెప్పి, మీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అని చెప్పి, ఇదంతా ఎందుకు గైస్ మీకు? మేమేం చెప్పలేదు గదా! ఆ మాటలన్నీ. ఎందుకు మీరట్లా ఊహించేసుకుంటున్నారు? అని చెప్పి కొన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళని, క్రియేట్ చేసిన వాళ్ళని, కొంతమంది బాగా డిఫరెంట్‌గా రాసారు. వాళ్ళ మీదైతే యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్తున్నాడనమాట కళ్యాణ్. అవే కాకుండా కళ్యాణ్ చెప్పిందేంటంటే, నేను త్వరలో ఒక ఈవెంట్‌కి రాబోతున్నాను అన్నట్టు కూడా చెప్పాడు. ప్లస్ తనిప్పుడు జిమ్ చేస్తున్నాడట. ఒక మూవీకి సంబంధించి తను మేక్ ఓవర్ అవుతున్నాడని చెప్పి మనకు లేటెస్ట్ సో, అంటే మనం త్వరలో కళ్యాణ్‌నొచ్చేసి మూవీలో చూడబోతున్నాం. ప్లస్ వెబ్ సీరీస్‌లో కూడా చూడబోతున్నాం. తనుజ కళ్యాణ్‌ని చూడబోతున్నామా అంటే, తనుజ కళ్యాణ్ చూడబోతున్నాం. అది ఒక ప్రోగ్రామ్‌లో చూడబోతున్నాం. ఉగాది స్పెషల్ కదా! వాళ్ళొస్తున్నట్టు ఎక్కడా లేదు. ప్లస్ తను వచ్చేసి డిమాండ్ పవన్ వాళ్ళ ఇంటికెళ్ళలేదంటే, డిమాండ్ పవన్ వాళ్ళ ఇంటికెళ్ళినట్టు ఇప్పటి వరకైతే ఫోటోస్ రాలేదు. బట్ అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తారట. రీతు అయితే డిమాండ్ పవన్ వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసినట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు చాలా ఫోటోస్ కూడా వైరల్ అయిపోయినాయి. ప్లస్ ఇమాన్యుయల్ కూడా వెళ్ళినట్టు ఫోటోస్ వైరల్ అయినాయి. ప్లస్ ఇప్పుడు మన తనూజ, కళ్యాణ్ ఇద్దరు వెళ్తారు. తనూజకైతే ఇప్పుడు హెల్త్ బాలేదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వటం వలన ఇప్పుడు కొంచెం వాళ్ళు డిసప్పాయింట్‌లో ప్లస్ హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు కదా! సో, అట్లా ఉండటం వల్ల తను ఎవరితో మాట్లాడట్లేదు. తన గురించి అంటే ఇట్లా నెగెటివ్ స్ప్రెడ్ అవ్వటం వల్ల కళ్యాణ్ కూడా కొంచెం హర్ట్ అవుతున్నారు వాళ్ళందరూ. ఎవరైనా గాని వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళని వదిలేయాలి. ఫ్యాన్స్ అన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళిపోయి, వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. వీళ్ళిద్దరూ అటెళ్ళారు. వెకేషన్‌కెళ్లారు. అసల ఆ ఇద్దరికి రావడానికి రీజనే వైజాగ్‌లో వీళ్ళిద్దరు కలిసి వెకేషన్‌కెళ్లారని చెప్పి చెప్పడం. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు కలిసి వెకేషన్‌కి వెళ్ళలేదు. వాళ్ళిద్దరికి ఒక ఈవెంట్ వచ్చిందనమాట. ఇద్దరు కలిసి ఆ ఈవెంట్‌కి వెళ్లారట. బట్ అదైతే చాలా బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసేసారు. ప్లస్ తనూజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్‌ని, కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని నెగెటివ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఫ్యాన్స్ అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే అసలాళ్ళు నెగెటివ్ చేయరు. అంటే ఫాన్స్ అని చెప్పి కావాలని నెగెటివ్ చేయడానికి ఫాన్స్ అని చెప్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లస్ కళ్యాణ్ తను ఒక కామనర్ కాబట్టి తనని టార్గెట్ చేయడం చాలామంది టార్గెట్ చేస్తున్నారట. కామనర్ అయినంత మాత్రాన ఇప్పుడు తను సెలబ్రిటీ. కామనర్ ఎట్లా అవుతాడు? తను ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఇన్ని నెలలు ఎవ్వరికైనా గాని హైప్ ఉందా? అంటే ఎవరైతే విన్ అయ్యారో 'రైతు బిడ్డ' తీసుకోవచ్చు. నిఖిల్‌కొక్కడికే ఉంది. ఎందుకంటే నిఖిల్ ఇంతకు ముందే చాలా సీరియల్స్‌లో చేశాడు. ప్లస్ మూవీస్‌లో కూడా చేశాడు కాబట్టి 'రైతు బిడ్డ' తను విన్ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు దేనిలోనా వచ్చాడా? రాలేదు. రాకపోయినా కూడా తను ఇట్లా మన 'సోల్జర్' లాగా, మన 'కళ్యాణ్' లాగా ఇంత ఫేమస్ అయ్యాడా? లేదు. సో, ఇంత ఫేమస్ అయిన వ్యక్తి కామనర్ ఎట్లా అవుతాడు? ఇప్పుడు తను సెలబ్రిటీ అవుతాడు. కొంతమంది కామనర్ తను అన్నిటికి వస్తున్నాడు కాబట్టి తనకి ఇప్పుడు ఎక్కడ గూడా రెస్పెక్ట్ లేకుండా రెస్పెక్ట్ తగ్గుతుంది. హైప్ లేదు అని అంటున్నారు. హైప్ లేకపోవడం కాదు తనకి హైప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈవెంట్‌కి తనని పిలుస్తున్నారు. ప్లస్ ఎవరైనా ఆహ్, ఇప్పుడు డ్రెసెస్ షాప్‌కి ఓపెనింగ్ కావచ్చు. ప్లస్ చిల్డ్రన్స్ వాటికి ప్రోగ్రామ్స్ కావచ్చు. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్‌కి ఎవరిని పిలవరు. బట్ తనూజని, కళ్యాణ్‌ని పిలుస్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అది. ప్లస్ కళ్యాణ్‌కి కూడా చాలామంది టెంపుల్స్‌కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు ఇవ్వడం అట్లాంటివి చేస్తున్నారు. ఎవరికైనా జరిగింది. ఇది ఎవరికీ జరగల. మన తనూజ, కళ్యాణ్‌కి మాత్రమే జరిగింది. అంటే వాళ్ళు మ్యూచువల్ ఫ్యాన్స్ ఇప్పుడు అనుకోవచ్చు. వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటది చాలా మందికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ జెన్యూను. ఇద్దరు ఇప్పటికి కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్తున్నారు. ప్లస్ తనుజ, కళ్యాణ్ గురించి విడివిడిగా తనుజ ఫ్యాన్ నేను కళ్యాణ్ ఫ్యాన్ అనుకున్నప్పుడు, తనుజ ఫ్యాన్ అయినప్పుడు తనుజ గురించే చూసుకోవాలి. కళ్యాణ్ గురించి పట్టించుకోకూడదు. మరి కళ్యాణ్ గురించి నెగెటివ్ చేయాల్సిన అవసరం ఏముంది?
కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ గురించి పట్టించుకోవాలి. తనుజ్ గురించి పట్టించుకోకూడదు. బట్ ఇలా నెగెటివ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. నెగెటివ్ చేస్తే మీ అకౌంట్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నెగెటివ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. మీకు కుదిరితే పాజిటివ్ వేలో వెళ్ళండి. పాజిటివ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే నా ఛానల్ ద్వారా చెప్పేది ఒకటే. మ్యూచువల్ ఫండ్స్‌కైనా, ఏ ఫండ్స్‌కైనా ఎవ్వరి ఛానల్‌లో కూడా నెగెటివ్ స్ప్రెడ్ చేయొద్దు. నెగెటివ్ అనేది ఎక్కడా చెప్పొద్దు. నేనైతే నాకు తెలిసిన న్యూస్ మాత్రమే నేను స్ప్రెడ్ చేస్తున్నాను. నా ఛానల్‌లో అయితే ఎవరి గురించి నెగెటివ్ అయితే రాదు. తనుజ, కళ్యాణ్ గురించి అస్సలు నెగెటివ్ రాదు. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ వాళ్ళిద్దరి గురించి తెలిసినంత వరకు ప్లస్ జెన్యూన్‌గానే చెప్తాను. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్, తనుజ ఇద్దరు ఇంకా ఏమైనా ఈవెంట్‌కొస్తారంటే నాకు తెలిసి త్వరలో ఏ ఈవెంట్‌కి రావట్లేదు. స్టార్మా అవార్డ్స్‌కి వచ్చారు. దానికి సంబంధించింది ఉగాది స్పెషల్‌గా వస్తుంది. సో, అదే ఇప్పటి వరకు. సో, ఇది లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.